దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుని కృప అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను. నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనము. ఈ మాటను దేవుడు ఎవరితో చెబుతూ ఉన్నారనంటే, దయచేసి నీ మహిమను నాకు చూపమని ప్రార్థించిన మోషేతో దేవుడు ఈ మాటను సెలవిస్తూ ఉన్నాడు. దేవుని మంచితనంలో దాగి ఉన్న మంచి లక్షణాలను ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కనికరము, దయ. నిర్గమాకాండము 34వ అధ్యాయము 5వ వాక్యంలో మనం చూసినట్లయితే ఇక మాటలు రాయబడి ఉన్నాయి. ఆయన ప్రతి మనిషిని కనికరము చూపించి ప్రతి మనిషి మీద దయ చూపించగల దేవుడు ఆయన. ఎవరిని కూడా కులము మతము చూడకుండా ప్రతి మనిషిని కూడా ఆయన ప్రేమిస్తూ కనికరము చూపిస్తూ ఆయన దయను ప్రతి మనిషి మీద కూడా ఆయన చూపిస్తున్నటువంటి దేవుడు ప్రియబిడ్డలారా. రెండవదిగా దీర్ఘశాంతము, కృపా సత్యములు. నిర్గమాకాండము 34వ అధ్యాయము 5-6 వాక్యంలో ఈ యొక్క మాటలు రాయబడి ఉన్నాయి. ఆయన దీర్ఘశాంతమును చూపించే దేవుడు, కృపా సత్యములు మన ఎడల కలుగజేయ దేవుడు అయిన. ప్రియబిడ్డలారా, ఆయన దీర్ఘశాంతం మనలో లేకపోతే మనం దీర్ఘాయుతో మనం జీవించలేము. ఆయన కృపా సత్యములు మన వెన్నంటే లేకపోతే ఎటువంటి కార్యాలను మనం పొందుకోలేము. ఆయన కృప ద్వారా మనము నడవలేము ప్రియబిడ్డలారా. అందుకని దేవుడు దీర్ఘశాంతము, కృపా సత్యములు మీకు కలగజేస్తానని దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు. మూడవ మాటగా క్షమించుట, ప్రేమించుట. నిర్గమాకాండం 34వ అధ్యాయం 7వ వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయనలో క్షమించేటువంటి గుణాన్ని చూస్తున్నాము, ప్రేమించేటువంటి గుణాన్ని చూస్తున్నాము. ప్రియబిడ్డలారా, నరులు ప్రతి ఒక్కరూ కూడా పాపపు ఊబిలో చిక్కుకొని ఉన్నప్పుడు వారందరినీ కూడా ఆ యొక్క జగటి గల ఊబిలో నుండి లేవనెత్తాలన్నదే ఆయన ఉద్దేశం. అందుచేత ఆయన ప్రతి ఒక్కరిని, పాపములో కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్షమించి ఆయన ప్రేమించి ఆయన దరి చేర్చుకున్నటువంటి దేవుడు. ప్రియబిడ్డలారా, దేవుని మంచితనము ఎంత గొప్పదనగా ఊహకు తోచదు, భాషకు అందదు, కలములు రాయలేవు, కాగితాలు చాలవు. ఆయన అంత మంచివాడు. కాబట్టి నీకు మంచి సృష్టిని, రక్షణను, పరలోకమును అనుగ్రహించువాడు. రక్షణ లేనటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడైతే దేవుని యొద్దకు చేర్చబడతారో వారికి మంచితనం ద్వారా వారి జీవితంలో మేలైన కార్యాలు నా దేవుడు జరిపిస్తానని ఈ వాగ్దానము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. ఈ యొక్క దినాన మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదనని నీ యొక్క లేఖనాల ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాలం నుండి ప్రభువా సాయంకాలం పండుకునేంత వరకు నీ రెక్కల చాటును భద్రపరిచి స్థిరపరిచి వారికి కావలసిన ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చి మీ కృపతో నడిపించమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పేరటి యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కన్నీటితో ఉన్నప్పుడు పిలిచావు నా యేసయ్యా, ఆనందము నాలోన నింపి తీర్చావు ప్రతి అవసరం.